అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే నేను శ్రావణ మాసంలో 3వ శుక్రవారానికి పెట్టుకుంటున్నానండి. మొన్న 2వ వారం అయితే ఒంట్లో బాగోక పెట్టుకోలేదండి. అందుకని ఈరోజైతే నేను 3వ వారం వరలక్ష్మీదేవికి పెట్టుకుంటున్నానండి. ఈ వారం అయితే నేను అమ్మవారికి పెట్టుకుంటున్నానండి. ఈరోజైతే నేను అమ్మవారికి చేసిన ప్రసాదాలండి నైవేద్యంగా పెట్టుకున్నానండి. చీర, జాకెట్, పసుపు, కుంకుమ, దద్దోజనం, పులసన్నం, పొంగలి, గుగ్గుళ్ళు, వడలు అన్నీ కూడా పండ్లు, పూలు, గాజులు అన్నీ కూడా అమ్మవారికి పెట్టుకున్నానండి. ఈరోజైతే నేను ఒక 15 మందికి తాంబూలం అయితే ఇచ్చుకుంటున్నానండి. తాంబూలం అంటారు, వాయినం కూడా అంటారండి. నేను 2వ వారం పెట్టుకోలేదు, అందుకనేసి 3వ వారం అమ్మవారికి పూజ చేసుకుంటున్నానండి. అందరికి ముత్తైదులను కూడా పిలిచి తాంబూలం ఇచ్చుకుంటున్నానండి వాళ్ళకి. ఈరోజైతే దద్దోజనం, పొంగలి, పులసన్నం, గుగ్గుళ్ళు అయితే పచ్చి గుగ్గుళ్ళే పెడితే చాలా మంచిది అన్నారండి. వడలు అవన్నీ చేసుకొని నేను అందరికీ ఎక్కువ మందికి ఇస్తున్నాను. తాంబూలం కూడా ఒక 15 మందికి, అందుకని అందరికి ప్రసాదం పెట్టాలనేసి కొంచెం ఎక్కువే చేశానండి. ఇవన్నీ కూడా వేరే దానిలో పెట్టుకొని కప్పుల్లో వాళ్ళకి వాయినం ఇచ్చేటప్పుడు తలా కొంచెం పెట్టుకుంటానండి. ఈరోజైతే నేను ఇలా పెట్టుకున్నానండి అమ్మవారికి. అందరికైతే వాయినం కూడా ఇచ్చుకుంటున్నానండి. అమ్మవారికి, మహాలక్ష్మీదేవికి ఇలా పెట్టుకుంటున్నాను. వరలక్ష్మీదేవి అందరూ అనుగ్రహం మా మీద ఉండాలని కోరుకుంటున్నాను. తల్లి మమ్మల్ని చల్లగా కాపాడే తల్లి. ఓం వరలక్ష్మీదేవాయ నమః. ఓం వరలక్ష్మీదేవాయ నమః. ఓం వరలక్ష్మీదేవాయ నమః. తండ్రి నాయన చల్లగా కాపాడే తల్లి అండి. ఆ తల్లి మనం కోరుకున్న వరాలు ఇస్తుందండి. ప్రతి శుక్రవారం కూడా నేను ఇలా పెట్టుకుంటానండి. కాకపోతే చీర, జాకెట్ ఇవన్నీ కూడా ఈరోజు పెట్టుకున్నానండి. శ్రావణ మాసంలో పెట్టుకుంటే చాలా మంచిది కదండి. అందుకని ఇవి నైవేద్యాలు కూడా నేను అన్నీ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే అందరికీ 15 మందికి వాయినం కూడా ఇస్తానండి. నేను ఇలా వారానికి ఒకసారి ధూపం వేసుకుంటే చాలా మంచిదండి. ఈరోజైతే నా పూజ ఇంతేనండి. నేనైతే మా ఇంటి దగ్గర ఇలా పెట్టుకున్నాను. అందరికీ నమస్కారం అండి. ఉంటానండి.